జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కల్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్. వందే యువపథం వందే యువపథం వందే యువపథం వందే మాతరం. యువపథం 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 వందే యువపథం. యువపథం అనే కార్యక్రమము 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతను ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమము. ఎందుకంటే మన దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే, మన రాష్ట్రంలో 8 కోట్ల జనాభా ఉంటే, మనకంటే కూడా ఎక్కువ జనాభా ఉన్న దేశం ఒకటే ప్రపంచంలో, ఏదది? చైనా. రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలంటే యువత స్టేబుల్ గా ఉండాలా, వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉండాలా. సామాజిక సమస్యల్లో అన్ని అంశాల మీద ఎవరో ఒకరు ఫోకస్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు. యువతను ఉద్దేశించి, యువత అంటే ప్రత్యేకంగా 18 నుంచి 30 ఏళ్ళు ఉండే వాళ్ళు మన రాష్ట్రంలో 25% ఉన్నారు. ఇది పార్టీలకు, రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా చేస్తున్నది. ఓన్లీ యువతని ఉద్దేశించి చేస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా పార్టీలు గాని, లీడర్లను గాని ఇట్లా ఎవరిని పొగట్టం, విమర్శించడం ఈ చేయద్దు. యూత్ సమస్యల మీద మాట్లాడుకోలేదు. యువపథం ప్రోగ్రాం కన్వీనర్ అయినటువంటి పాలం శ్రీకాంత్ రెడ్డి గారికి ముందుగా మన కళాశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేడు యువత దిశానిర్దేశం అనేది లేకున్నట్ల పోతోంది. ఎందుకంటే ఈరోజు యువత ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతికి లోనయ్యి సమాజం పైన, అలాగే దేశం పైన ఏ విధమైన పట్టు అనేది కోల్పోవడం జరుగుతుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే దాంట్లో యువత అనేది ఈరోజు సమాజం పైన పట్టు అనేది అసలుగా లేదు. ఎందుకంటే ఈరోజు మనం సినిమాలో చూస్తున్నాం, సినిమాలో హీరో ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా మనం ఈరోజు ఉండాలనే కోరుకుంటున్నాం. అంతేగాని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశం ఏ యొక్క యువకుడికి లేదని ఈరోజు నేను అభిప్రాయపడుతున్నాను. ఎన్నో స్కాములు దేశంలో ఒక చెప్పుకోవాల్సి వస్తే 2G ప్రకరణ కేసు, అలాగే ఆదర్శ కుంభకోణం, ఇలాంటి ఎన్నో కొన్ని వేల కోట్లు ఈరోజు మన దేశంలో స్కామ్స్ జరుగుతున్నాయి. వీటిపైన ఏ యువత కూడా మాట్లాడే ఉద్దేశం, యూత్ కూడా చొరవ చూపడం లేదు ప్రధానంగా చూసుకుంటే. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే నేడు మన దేశ బడ్జెట్ లో విద్యకు ఏ విధంగా కేటాయిస్తున్నారంటే ఏ యొక్క యువతకు చెప్పుకునే పరిస్థితి లేదు. కేంద్ర బడ్జెట్ లో కేవలం 4% మాత్రమే ఈరోజు మన విద్యకు కేటాయిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 10% మాత్రమే కేటాయిస్తున్నారు. అలాగే కొఠారి కమిషన్ నిబంధనల ప్రకారం అయితే కేంద్ర బడ్జెట్ లో 10% కేటాయించాలి, రాష్ట్ర బడ్జెట్ లో 20% మన విద్యకు కేటాయించాలని కొఠారి కమిషన్ 1967లోనే చెప్తే ఇంతవరకైంది ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసిన దాఖలు ఈరోజు మనకి లేవు. ప్రధానంగా విద్యార్థులు చదువుకొని బయటికి వెళ్లి దేశ భవిష్యత్తును నిర్దేశించాలి. అలాంటి విద్యార్థులకు ఈరోజు విద్యకు బడ్జెట్ కేటాయించడంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ఏ ప్రభుత్వాలు తీసుకున్నా. అదే విధంగా ఇంకో విషయం చెప్పుకుంటూ వస్తే బాలర వసతి గృహంలో చదువుకోవాలంటే దాదాపు ఈరోజు ఒక విద్యార్థికి కేవలం 17 రూపాయలు మాత్రమే ఈరోజు మన బాలికలకు ఈరోజు వసతి గృహం కొరకు మన ప్రభుత్వం విద్యార్థులకు ఉంది. దీనిగా ఒక దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న ఖైదీలకు మాత్రం 45 రూపాయలు ఇచ్చి పోషిస్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు
రూపాయలు ఇచ్చు ఈరోజు పోషిస్తున్నటువంటి సందర్భం ఈరోజు విద్యార్థులకు ఉంది. దేశ భవిష్యత్తులో మనమే ఉండేది. మనం ఉన్న దేశ భవిష్యత్తుకు ఈరోజు మనం పునాదులు వేసుకోకపోతే రేపొద్దున నష్టపోయేది వేరెవరు కాదు, యువతే నష్టపోయేదని ఈరోజు నేను ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో యూత్లోకి వచ్చి ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పుకుంటూ మన యూత్ ని ఎంకరేజ్ చేస్తూ అలాగే మన సమాజాన్ని బాగుపరచడానికి పోరాడుతున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. ఈ యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చేదాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఉద్యోగాలు ఈజీగా వస్తాయా, రావడం కష్టమా? యువతకు ఉద్యోగ అవకాశాలని ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా తక్కువ. టెక్నికల్ పరంగా పోతే మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కానీ నాన్ టెక్నికల్ పరంగా పోతే ఉద్యోగ అవకాశాలు యువతకు చాలా తక్కువ. ఎందుకంటే నేడు విద్య అనేది చాలా ఖరీదైపోతుంది. పేద విద్యార్థి విద్యను చదువుకొని బయటకు వచ్చే పరిస్థితి నేడు కనిపించడం లేదు. ప్రధానంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు విదేశీ యూనివర్సిటీలో మన దేశంలోకి ఎంటర్ అవుతున్నాయి. అవి వస్తే మాత్రం బీకామ్ అనేది 35,000 40,000 ఫీజు కట్టి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు వచ్చినా ధనవంతులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నేడు దేశంలో నెలకొంది. మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా? ఒక ఉద్యోగం ఉంటే అక్కడ 100 మంది మనకి పోటీ ఉంటారు. ఆ 100 మంది పోటీలో మనం ఒక్కరే విజేతగా ఉండాలంటే ఆ ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకుల వల్ల, ఒక ధనవంతుల వల్ల వీళ్ళకి వెళ్ళిపోతుంది తప్ప సాధారణ విద్యార్థికి ఆ ఉద్యోగం మంది అందకుండా వెళ్ళిపోతుందే తప్ప ఒక రాజకీయ నాయకుడు అవినీతి పరులకు వీళ్ళకి పట్టగొట్టున్నాము, వీళ్ళ చేతుల్లో నలిగిపోతున్నది మనమే. ఒక సాధారణ విద్యార్థి మాత్రమే నలిగిపోతున్నాడు. రాజకీయ అండ ఉన్న వాళ్ళు అవినీతి పరులు వీళ్ళు మాత్రం పైన మేడలు కట్టి ఇంజనీర్లు బీటెక్లు చదువుతున్నారు. ఈ విషయం గురించి మనం చాలా ఆలోచించి అవినీతిని ఎక్కడైనా కానీ సరే నిలబడి ధైర్యంగా ప్రశ్నించినప్పుడే మనము ముందుకు వెళ్తాము తప్ప పోతే పోన్లే ఇదొక జాబే కదా, పోతే పోన్లే లేకుండా పోతే నువ్వు ఎక్కడ పనికి రాకుండా పోయి అలాగే వెళ్ళిపోతావు. లాస్ట్కి మనకి చిన్న ఉద్యోగం కూడా దొరికేది చాలా కష్టమైపోతుంది. ఈ రాజకీయ నాయకులను అలాగే ఈ దోపిడీదారులను ప్రతి ఒక్కరిని ప్రశ్నించి మనం ఏదానైతే ఆ అవకాశాలని సద్వినియోగపరిచినప్పుడే మనకు ఆ ఉద్యోగం వస్తుంది తప్ప మనం చూస్తూ పోతే ఆ ఉద్యోగం మన కంటికి కనిపించి అందకుండా పోతుంది. సమాజంలో అవినీతి వలన యువత భవిష్యత్తు బాగాలేదు. యువత భవిష్యత్తు మన కంట్రోల్లో లేదు, రాజకీయ నాయకుల కంట్రోల్లో ఉంది. కాబట్టి అది మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే మనమే నాయకులం కావాలన్నాడు. అందరం కావాలంటే అందరం కాలేము. మనం ఒక మంచి నాయకుని ఎన్నుకొని మనం ఓటేసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మనం డబ్బు తీసుకుని ఓటేస్తే అది అమ్ముకున్నట్టు అవుతుంది, మన ఓటుకి విలువ లేకుండా అవుతుంది. ఆ డబ్బుని అరికట్టి మనం ఓటేసినప్పుడు మనకు అడిగే ధైర్యం వస్తుంది, ప్రశ్నించే అధికారం కూడా మనకు వస్తుందని సగర్వంగా చెప్తున్నాను. కానీ విద్య మారాలంటే ఏం చేయాలి? దానికి సమాధానం కావాలమ్మా. కష్టపడి చదివి మనం అవినీతి దారిలో పోకుండా ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క యువత సినిమాలకి మందుకి తిరగడానికే సరిపోతుంది తప్ప సక్రమంగా కాలేజీలకు వచ్చి మనకి జరుగుతున్న అన్యాయం ఏంటి, మన చుట్టుపక్కల ఉన్న అవినీతి ఏంటి, దాన్ని అరికట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు. ఒక్కరు ట్రై చేస్తే సరిపోతుందా? దానికి ఒక్కరు ట్రై చేస్తే కాదు, ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్కరు చేస్తేనే ఈ అవినీతిని అరికట్టడానికి సాధ్యం అవుతుంది. ఎంతకాలం అని చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క అవినీతిని అరికట్టే చాలు, ఎంతకాలం అవసరం లేదు. ఒక 6 నెలలు, వితిన్ 6 నెలల్లో మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం అవసరం లేదు, మన రాయదుర్గంలో చేయగలమా? మన రాయదుర్గంలో ప్రతి ఒక్క విద్యార్థి అవినీతిని అరికట్టినప్పుడు తప్పకుండా మన రాయదుర్గం మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా నిలబడుతుంది. 25% మంది సిన్సియర్ గా చదివి కష్టపడి ఎంతో మంది ఇప్పుడు మన భారతదేశంలో నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు? మళ్ళీ ఇలాగే ప్రతి ఒక్కరు ప్రశ్నించి ఆ ఉద్యోగాలు వెళ్ళిన చోట నాకెందుకు ఉద్యోగం రావడం లేదు, నా మార్కులు మెరిట్ బాగుంది కదా, వానికి ఎందుకు ఉద్యోగం వచ్చిందని అడిగినట్టే అక్కడే ఉద్యోగం వచ్చేది. ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆయనకు తెలియకోకుండా
ఆయన భయపడి నిలబడుతున్నాడు తప్ప ఆయన ధైర్యం చేసి అడిగితే ఆ ఉద్యోగం ఖచ్చితంగా ఆయనకు వస్తుందంటే ఖచ్చితంగా ఎక్కడికి పోయినా ఇప్పుడు మెయిన్ లంచంతోనే కూడుకోయింది. ఎవడు కష్టపడి చదివినా వాడికి ఉద్యోగం వస్తుందని నువ్వు గ్యారంటీ చెప్తావా? ఓటేసేకి లంచం తీసుకుంటారు అని చెప్పారు కదా, మీరు ఓటేసారా? తీసామమ్మా. డబ్బులు తీసుకున్నారా లేదా? డబ్బులు తీసుకోవాలమ్మా. మీ ఫ్యామిలీను మా ఫ్యామిలీలో తీసుకున్నాం. అంటే మీరే మీ ఫ్యామిలీలో ఉండి కూడా మీ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తున్నారు. మోహన్ రాజ్ అందరిని ఇంప్రెస్ చేశాడు. ఎంత ఇరకాటం పెట్టినా కూడా నిలబడుతూ కింద మీద జవాబులు బాగా చూశాడు కాబట్టి అతనికి సర్టిఫికేట్ ఇస్తున్నాము. బెస్ట్ స్పీకర్ అవార్డు కూడా ఇస్తున్నాము. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఉద్యోగం రావడం లేదంటున్నారు, కానీ విద్యార్థులకు ఉద్యోగం రావడానికి కావాల్సిన నైపుణ్యాలు లేవని నేను అంటున్నాను. టాలెంట్ ఉంటే ఉద్యోగం ఆటోమేటిక్ వస్తుంది ఎక్కడున్నా. లంచం అంటున్నారు, లంచం ఇవ్వకపోయినా ఉద్యోగం సంపాదించవచ్చు మీకు టాలెంట్ ఉందని నమ్మకం ఉంటే. అంతేకాకుండా యువత ఈనాటి కాలంలో లంచం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, రెండు తప్పే కదా. ఫస్ట్ లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడము తప్పే. లంచం ఇచ్చే వాళ్ళు ఉన్నంత కాలం తీసుకునే వాళ్ళు ఉండే ఉంటారు. ఓకే, సౌమ్య ఏమంటున్నారంటే లంచాలు ఇవ్వకుండా కూడా ఉద్యోగాలు వస్తాయంటున్నారు, అంతే కదమ్మా? ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల మీరు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లంచం ఇవ్వకుండా రావచ్చు, టాలెంట్ ఉంటే. మనము ఏ కంపెనీ అయినా కానీ మన పైన ఆధిపత్యం చెలాయించేది రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు అవినీతికి లోన్ అవుతున్నారని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. మళ్ళీ అట్లా అవినీతి ఉన్నాడు, నువ్వు నిజాయితీగా ఉంటే నీకు ఉద్యోగం ఎలా వస్తుందని నువ్వు అంటున్నావు. అయినా రాజకీయ నాయకులు అంటే ఎవరు? మనం ఓటేస్తేనే కదా వాళ్ళు గెలిచేది. అదే అమ్మా, నువ్వు రాజకీయ నాయకులు అవినీతులు అని చెప్తున్నావు కదా నువ్వు. నేను రాజకీయ నాయకులు అవినీతి పడలే, అందరూ రాజకీయ నాయకులు అవినీతి పని కాదు. గవర్నమెంట్ జాబ్స్ నిజాయితీ ఉంటే వస్తున్నాయని చెప్తున్నావు కదా నువ్వు, కరెక్టా? ఇప్పుడు ఎంతో మంది గవర్నమెంట్ జాబ్స్ మెరిట్ తో 99% వచ్చినా కూడా ఉద్యోగాలు రచనలు నేడు సమాజంలో కొల్లలుగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చేది కూడా రాజకీయ నాయకులే. ఈ రోజు రాజకీయ నాయకులు అవినీతి పడుతున్నారు. మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం, అన్ని వేల కుంభకోణాలు, ఇన్ని వేల కుంభకోణాలు అని చెప్తాం. మనం నిజాయితీగా ఉంటే, మెరిట్ ఉంటే రాదని నేను మెరిట్ ఉంటే మాత్రం రాదు. ఎదిరించే శక్తి ఉండాలా, ప్రశ్నించే శక్తి ఉండాలా. ఈ రోజు నాకు 99% వచ్చింది, నాకెందుకు ఉద్యోగం రాదని మనం ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. బెస్ట్ స్పీకర్ అవార్డు కూడా ఇస్తున్నాము.